అతి పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన దేవుడవు, మా ప్రభ, సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు. ఈ రాత్రి సమయంలో నిన్ను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. ప్రభా, ఈ పగలంతా కూడా మాకు తోడుగా ఉండి మా పనులలో, మా రాకపోకలందు మాకు ఎంతో క్షేమమును భద్రతనిచ్చిన దేవా, నీకు వందనములు. మరి మా తండ్రి, పిల్లలు స్కూళ్ళలో, కాలేజీలలో వాళ్ళ యొక్క చదువును చక్కగా కొనసాగించారు. పరీక్షలు రాస్తున్న బిడ్డలు చక్కగా పరీక్షలు రాసి ఇంటికి వచ్చినందుకు ప్రభా, నీకు వందనం చెల్లించుకుంటున్నాము. మా ప్రభా, మా కుటుంబాలలో మీరు ఇచ్చిన శాంతి సమాధానములను బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రములు. కుటుంబ సమేతంగా మేము ప్రార్థించుకోవడానికి, ధ్యానించుకోవడానికి మీరు మాకు ఇస్తున్నటువంటి గొప్ప కృపను బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవా, ఈ రాత్రి సమయంలో సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనమును ధ్యానిస్తున్నాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. ఎంత గొప్ప అద్భుతమైన సత్యమును తండ్రి మరి భక్తుడైన సొలొమోను మాకు తెలియజేస్తున్నందుకు నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. ప్రభా, భయము, భక్తి ఇవి రెండు కూడా మాకు నీ పట్ల ఉండాలి. ఎప్పుడైతే మేము భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు మేము జ్ఞానమును, తెలివిని కలిగి ఉండగలుగుతాము. ప్రభా, భయము అంటే ఏదో నీవు మాకేదో హాని చేస్తావని కాదు, కానీ ఒక తండ్రి ఎడల పిల్లలకు ఉన్నటువంటి భయము. ఎంతో అల్లరి చేస్తున్నటువంటి పిల్లలు తమ తండ్రి వస్తున్నారు అంటే తండ్రి సమక్షంలో ఎంతో నెమ్మదిగా ఉంటారు, అల్లరి చేయకుండా ఉంటారు. ఇదంతా ఆయన ఏదో మమ్మల్ని కొడతాడని, తిడతాడని కాదు, కానీ అదొక రెస్పెక్ట్తో కూడినటువంటి, గౌరవంతో కూడినటువంటి భయము. అలాంటి భయము మేము కూడా నీ పట్ల కలిగి ఉండాలి ప్రభా. ఈ లోకంలో అయితే తండ్రులు ఎంతో క్రూరంగా కూడా ఉండొచ్చు, కానీ నీవు అలాంటి దేవుడు కాదు. మీరెంతో ప్రేమ కలిగిన దేవుడు. మీరు శిక్షించినా కూడా ప్రేమపూర్వకంగానే శిక్షిస్తారు తండ్రి ప్రభా. మరి అలాంటి భయభక్తులు మేము నీ పట్ల చూపిస్తూ ప్రభా, మరి నిన్ను ఎరిగి జీవించడానికి మాకు సహాయం చేయండి. మా తండ్రి దేవా, మాకు మీరు పరిశుద్ధుడని, జ్ఞానం కలిగిన దేవుడవని, సర్వోన్నతుడవని మేము ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మేము హృదయపూర్వకంగా నిన్ను మేము ధ్యానించగలుగుతాము, ప్రార్థించగలుగుతాము, ఆరాధించగలుగుతాము. మా ప్రభా, అదే ఒక గొప్ప జ్ఞానము తండ్రి. అలాంటి జ్ఞానమును మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి, మాకు తెలివికి మూలము అంటే నీవే ఆధారము. మాకు ఏ తెలివి కానీ, ఏ జ్ఞానం కానీ కలిగి ఉన్నదంటే అది నీ నుంచే కలుగుతుంది ప్రభా. మా తండ్రి, నీ యొక్క భయభక్తి, నీ యొక్క సుప్రీమసీ, నీ యొక్క గొప్ప ఔన్నత్యమును మేము ఎప్పుడైతే తెలుసుకొని దానిని అంగీకరించి మేము నీ సన్నిధిలో మా హద్దులలో మేముంటూ నిన్ను ప్రార్థిస్తూ, నిన్ను ధ్యానిస్తూ, నిన్ను ఆరాధించగలిగితే అప్పుడు మేము చక్కగా నిన్ను గురించి అర్థం చేసుకోగలుగుతాము. అదే మాకు జ్ఞానము, అదే మాకు తెలివి. అలాంటి కృపను మాకు అనుగ్రహించండి మా తండ్రి దేవా. మేము ఎప్పుడైతే నీతో చక్కటి సహవాసం కలిగి ఉంటామో అప్పుడే మేము దానిని పొందుకోగలుగుతాం తండ్రి. ఈ లోకంలో ఉండే నాలెడ్జ్, ఈ లోకంలో ఉండే తెలివి ఇవన్నీ కూడా కొన్నిసార్లు పెడిసి కొట్టవచ్చు, కానీ నీ జ్ఞానము మేము కలిగి ఉన్నట్లయితే అది ఎంతో ఉత్తమమైనదిగా మరి మేము నిన్ను ప్రార్థిస్తూ అలాంటి జ్ఞానమును కలిగి ఉండడానికి సహాయం చేయమని, అంతేకాకుండా నీకు కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లిస్తున్నాము. ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో మరి అలాంటి వాళ్ళు నీ యొక్క జ్ఞానమును పొందుకుంటారు. మూర్ఖులైతే నీవిచ్చే జ్ఞానమును, ఉపదేశమును తిరస్కరిస్తారు. వారు దానిని అంగీకరించరు. కొంతమంది ఎంతో భయంకరమైన వ్యతిరేకత చూపిస్తూ ఉంటారు. ఈ లోకంలో మేము చూస్తూ ఉంటాము. పెద్దలు ఎవరైనా చెప్పినప్పుడు దానిని వ్యతిరేకిస్తూ వితండవాదం చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళంతా కూడా మూర్ఖులు ప్రభా. అలాంటి పరిస్థితుల్లో మేము ఉండకుండా మమ్ములను తండ్రి
ఒక దైవికమైన చక్కటి జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఈ జీవితానికి అది ఎంతో అవసరం. ఈ లోకంలో మేము పని చేస్తున్నప్పుడు కూడా ఆ యొక్క జ్ఞానం ఎంతో అవసరం. మా చుట్టూ ఉన్నటువంటి వారితో మేము చక్కటి రిలేషన్షిప్ కలిగి ఉండాలంటే కూడా జ్ఞానం అవసరం. మా తండ్రి దేవా, మా కొరకు, మా స్వార్థ ప్రయోజనాల కొరకు కాదు, కానీ ఈ లోకంలో మేము ఒక ప్రశాంతమైన చక్కటి జీవితము జీవించడానికి మీరు మాకు ఇచ్చే ఈ గొప్ప అద్భుతమైన జ్ఞానమును ప్రభా మేము పొందుకునేలాగా మీరు మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, ఈ రాత్రి సమయంలో మా కుటుంబాలను మీరు ఆశీర్వదిస్తున్నందుకు వందనములు. ఏ కుటుంబంలో అయితే కలతలు ఉన్నాయో ఆ కుటుంబంలో మీరు దయ ఉంచి వారినందరినీ జ్ఞానంతో నింపి కలతలు లేకుండా సామరస్యంతో సమస్యలు పరిష్కరించుకునేలాగా, నీ సన్నిధిలో కూర్చుని సమస్యలు పరిష్కరించుకునేలాగా వారికి కృపను దయచేయమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, వృద్ధులను దీవించి వారికి అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ప్రభా, చిన్న బిడ్డను దీవించండి. వారిని నీ దయందును మనుషుల దయందును వర్ధిల్ల చేయమని వేడుకొంచున్నాం. అదేవిధంగా ప్రభా, వారిని మీ కాపుదలలో భద్రంగా కాపాడండి. మంచి మార్గంలో పెంచడానికి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నీ బిడ్డలుగా ఉండాలి. ప్రతి ఒక్కరు ఎంతగానో చక్కటి జ్ఞానంతో వెలుగొందాలి. కుటుంబంలో ఉన్న యవన బిడ్డలు దీవించి వాళ్ళను కూడా మీరు జ్ఞానంతో నింపండి. మరి చదువుకుంటున్నటువంటి బిడ్డలను దీవించండి తండ్రి. వారికి ఉన్నటువంటి ఈ పరీక్షలలో తండ్రి చక్కగా రాయడానికి సహాయం చేయండి. సమస్తమైన ఈవిల్ ఆలోచనల నుంచి వాళ్ళని తప్పించండి. శోధనల నుంచి వారిని తప్పించండి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ దినం ఎంతమంది అయితే మరి మంచి వార్తలు అందుకున్నారో వాళ్ళని బట్టి నీకు వందనములు. మా ప్రభా తండ్రి, వారికి మరి నిరీక్షణనిచ్చి, ఎవరైతే ఇంకా పొందుకోలేదో వారికి అందరికీ నిరీక్షణనివ్వండి. మరి ఎంతో విశ్వాసంతో వారు కనిపెట్టి ఉండడానికి సహాయం చేయండి. ప్రార్థన మానకుండా వాళ్ళని మీరు కాపాడమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మరి బిజినెస్ చక్కగా అభివృద్ధి చెందుతున్న వాళ్ళని బట్టి నీకు వందనములు. లాస్ అయిందని ఎంతమంది అయితే కృంగుదలతో ఉన్నారో వారికి అందరికీ ప్రభా మీరు కృంగుదల నుంచి లేవనెత్తండి. మరి వారి యొక్క పనిని పునరుద్ధరించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు దయచేయండి. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న బిడ్డను దర్శించి వారికి తప్పక సంతానం అనుగ్రహించండి. ప్రభా, గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి. ఈ సమయంలో ఎవరైతే ప్రసవంలో ఉన్నారో వారిని అందరినీ కూడా మీరు కనికరించి మంచి క్షేమకరమైన ప్రసవం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. దయగలిగిన దేవ, మరి ఎంతోమంది ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారు, ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారు ఉన్నారు. వారిని అందరినీ కనికరించి క్షేమంగా నడిపించండి. స్వస్థత త్వరగా అనుగ్రహించండి ప్రభా. మరి ఎంతోమంది నాయన మరి వెంటిలేటర్ పైన ఉన్నారు, తీవ్రమైన అనారోగ్యంతో ఉన్నారు, మరి ఐసీయూలలో ఉన్నారు తండ్రి. మరి ప్రభా, అలాంటి క్రిటికల్ కండిషన్స్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి వారిని అందరినీ స్వస్థపరచమని వేడుకొంచడం. ప్రాముఖ్యంగా కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి. వారికి ఎంతో ఆందోళన, వేదన, భయము ఉన్నాయి ప్రభా. అంతేకాకుండా తండ్రి, మరి ఆర్థికంగా కూడా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు తండ్రి. వారిని అందరినీ కనికరించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి తండ్రి. స్వస్థత త్వరగా అనుగ్రహించిన క్షేమంగా ఆ వ్యక్తిని ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, నీవెంతో ప్రేమ కలిగిన దేవుడు అవుతండి. మా ప్రభా, ఎంతోమంది అప్పుల సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు. వారిని అందరినీ లేవనెత్తండి. మరి ప్రభా, వారి ఎదుట అనేక మంచి మార్గంలను వారికి తెరిచి నాయన సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. వాటన్నిటి నుంచి ఈ శ్రమలు విడుదల వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, ఇంకా ల్యాండ్ ఇష్యూలతోనూ ఇంకా లీగల్ ఇష్యూస్తోనూ ఎంతమంది బాధపడుతున్నారు వారిని అందరినీ మీరు కనికరించి వారి పక్షంగా మీరున్నారు. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడి సమస్యల నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి నాయన. మా తండ్రి దేవా, మరి ఎంతోమంది రక్షణ లేని వారు ఉన్నారు. వారిని బట్టి వారి ప్రియులు, వారి బంధువులు, ఎంతమందో స్నేహితులు ఎంతోమంది ప్రార్థనలు చేస్తున్నారు. దయ ఉంచండి. మీరు మా ప్రార్థనలు ఆలకించండి ప్రభా నాయన. మరి రక్షణ త్వరగా అనుగ్రహించండి. వారి హృదయాలను తెరవండి. వారి మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కఠిన హృదయాలను మీరు మెత్తనపరచండి. వారికి నాయన వాక్యం ద్వారా, మాట ద్వారా, సందేశం ద్వారా, పాట ద్వారా అయినా సరే నాయన ప్రభా, వారికి మారుమనసు కలుగునట్లుగా
వారిని తాకమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతోమంది భయంకరమైన వ్యసనాలకు గురై ఉంటున్నారు. అలాంటి వాళ్ళని కూడా మీరు కనికరించి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడైన తండ్రి, యుద్ధ సమాచారంలో వింటున్నాము తండ్రి. ఈ యుద్ధంలలో యుద్ధం జరుగుతున్న ప్రాంతాలలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు కాపాడమని వేడుకొంచున్నాం మా తండ్రి దేవా. మరి ఇదంతా కూడా నాయన మీరు కనికరించి త్వరగా మరి సమస్య పోనట్లుగా సహాయం చేయమని, శాంతిని సమాధానమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది ఆత్మీయులను కోల్పోయిన వారు మరి ఎంతోమంది ఉన్నారు ప్రభా. మరి ఆస్తులు ప్రాణాలు కోల్పోయిన వారు మా ప్రభా తండ్రి. ఎంతో భయంకరమైన సంక్షోభం రాబోతున్నది మా తండ్రి. ఈ పరిస్థితులన్నిటిలోనైనా మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, అయినను మా ఇష్టం కాదు నీ చిత్తమే అన్నట్లుగా మా ప్రభా నీవు దీంట్లో ఇన్వాల్వ్ అయినావని నమ్ముతున్నాము. సహాయం చేయమని, ప్రతి విషయంలో కూడా మీరే తగిన చర్య తీసుకుంటారని నమ్ముతున్నాం ప్రభా. ఇశ్రాయేల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి మా తండ్రి. ఇరాన్ దేశంలో ఎంతమంది అమాయక ప్రజలు ఉన్నారు తండ్రి. వారందరూ కూడా నిన్ను తెలుసుకునేలాగా సహాయం చేయండి. క్రీస్తు విరోధులు ఎంతమంది ఉన్నారో, నేను అంగీకరించిన వారు ఎంతమంది ఉన్నారో వారందరూ కూడా నేను తెలుసుకునేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాను. యూదులు కూడా ఎంతోమంది ఇంకా నిన్ను అంగీకరించలేదు. వారిని కూడా మీరు నీ వైపునకు ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, ఈ రాత్రి సమయంలో ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళని క్షేమంగా గమ్యస్థానం చేర్చండి. రాత్రులు డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్నటువంటి వారు ఇంకా ఎంతమందినైనా రాత్రిలో మేలుకొని తండ్రి మరి పని చేస్తూ ఉన్నారో వారిని అందరూ కూడా మీరు కనికరించి వారికి ఓపికను, సహనమును అనుగ్రహించండి. అప్రమత్తతతో ఉండునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఎంతమంది అయితే నిద్ర లేక బాధపడుతున్నారో, నిద్ర పట్టని స్థితిలో దుఃఖంతో వేదనతో ఉన్నారో వారికి నిద్ర అనుగ్రహించండి. ఈ రాత్రి తండ్రి వారు నేను ధ్యానించుకుంటూ పడుకునేలాగా, ముఖ్యంగా తండ్రి వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైన కోపము, ద్వేషము అవన్నీ కూడా తొలగించండి ప్రభా. సంతోషకరమైన మనసు, సమాధానకరమైన మనసు, క్షమాపణ కలిగిన మనసు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మంచి నిద్రను, రెస్ట్ను వారికి అనుగ్రహించండి దేవా ప్రభా. ఈ దినమంతా మీరు మాకు తోడుగా ఉన్నారు. నీకు వందనములు. మా పనులన్నీ జయప్రదంగా జరిగించినందుకు వందనములు. మా అపరాధములను క్షమించండి. ఇతరుల మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో మేమంతా కూడా మా హృదయాలను విప్పి తండ్రి మాలో ఉన్నటువంటి ప్రతి వేదనను నీకు తెలియజేసుకుంటున్నాము మా తండ్రి. మాకున్నటువంటి ఇబ్బందులను, మరి మేము చేసిన తప్పిదములను అన్నీ ఒప్పుకుంటూనైనా మేము నిన్ను ప్రార్థిస్తున్నాం. రాత్రి నిద్రిస్తుండగా మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా ప్రాణములు, శరీరములు, ఆత్మలు సమస్తం నీ చేతులకే అప్పగించుకుంటున్నాం నాయన. ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలగకుండా మా పైన నీ రక్తపు కంచె వేయండి. మంచి నిద్రనివ్వండి, రెస్ట్నివ్వండి తండ్రి. ఏ తెగులు మా గుడాలను సమీపించదు మేము నమ్ముతున్నాం తండ్రి. మా ప్రభానైనా నీ కాపుదలలో నీవు మమ్మలను కునుకక నిద్రపోక కాపాడే దేవుడవు కనుక నీకు వందనములు చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. మరి మాకు మంచి నిద్రను, రెస్ట్ను అనుగ్రహించి ఉదయకాలంలో సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.